హలో, నేను చెప్పినాను కదా నా జోలికి రావద్దు, నన్ను పట్టించుకోవద్దు అని చెప్పినాను కదా. మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నారు? నువ్వెంత పిచ్చి పిల్లవో నాకు బాగా అవుతుంటే ఏమవుతుంది? నాతో కలిసి 11 ప్రదక్షిణాలు చేసి ఉంటే అంతా ఓకే అయిపోయి ఉండేది. అది మధ్యలో వదిలేసినావు. అందుకే అన్ని ఇట్ట ఇబ్బందులు అయిపోతా ఉన్నాయి. అందుకే నీకు ఇన్ని కన్ఫ్యూజన్లో నాకింత టెన్షను. అంతా నీ వల్ల టెన్షన్. నువ్వు అనవసరంగా ఏదేదో మాట్లాడి నువ్వు బాధపడతా ఉండవు, నన్ను ఇబ్బంది పెడతా ఉండవు. వదిలేసేయ్, నువ్వు హ్యాపీగా ఉండు. నన్నెట్ట వదిలేసేయ్. నేను హ్యాపీగా ఉండాలా? నిన్నెట్ట వదిలేయాలా? అంటే నిన్నెట్ట వదిలేయాలంటే మనసులో హ్యాపీగా లేవనే కదా ఉద్దేశం? లేదు, నేనున్నాను, నేను హ్యాపీగానే ఉంటాను. నన్ను వదిలేసే. నిజంగా హ్యాపీగా ఉంటావా? నేను లేకుండా హ్యాపీగా ఉంటావు నువ్వు? ఉంటాను. ఉంటానని మళ్ళీ ఏడుస్తా ఉన్నావంటే పిచ్చిమోహమా? అబద్ధం చెప్పడం కూడా చేత కాదు. నిన్నెట్టా కాపాడుకోవాలి నేను? మరీ ఇంత అమాయకురాలని ఎట్ట వదులుకునేది నేను? ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు, నాకు బాధగా ఉంది. బాధపడకూడదని నా బాధ కూడా. చూడు, నేను ఇప్పుడు వచ్చేసే నువ్వు ఒప్పుకో, మన పెళ్లి గురించి మాట్లాడదామని. అదంతా ఇప్పుడు నేను చెప్పడంలా. ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. నేను ఇప్పుడు గుడికొచ్చుండా, అప్పుడు నీతో కలిసే 11 ప్రదక్షిణ చేయలేకపోయినా కదా, ఇప్పుడు శాతం డిసైడ్ అయినా. ఏంది? నువ్వు కంగారు పడబాక, నువ్వు ఆన్నే ఉండు. నేను నీతో ఫోన్లో మాట్లాడతా. ఆ 11 ప్రదక్షిణలు నేనే చేస్తా. నీతో మాట్లాడుతూ తిరిగితే కూడా నువ్వు నా పక్కనున్నట్టే లెక్క. ఆ దేవుడు అర్థం చేసుకుంటాడులే. నువ్వు మాట్లాడుతుండు, నేను స్టార్ట్ చేసేస్తా. ఎందుకు పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు? ఇదంతా ఏమి వద్దు. అమ్మే, నీకు ఆ పిచ్చి పిచ్చిగా చేస్తున్నా తప్ప ఇంకేం రాదా? నిన్నటి నుంచి ఎన్ని తూర్లు ఆడతావు ఆ మాట? చూడు, ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకో. చూడు, నేను మా అమ్మ గురించి కూడా పెద్ద భయపడినా. ఊరికే అట్ట భయపడినట్టు నటిస్తానే గానే అది అసలు పెద్ద మ్యాటరే కాదు. నువ్వు నన్ను ఎంత ఇష్టపడతా ఉండవో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు సరే అనేసావనుకో, మనిద్దరు ఎక్కడికైనా పారిపోయి తర్వాత వద్దాం. తిరిగి వస్తే మళ్ళీ ఎవరైనా కొడతారేమో నేను భయంగా ఉంటే చెప్పు. వచ్చేది కూడా వద్దు. యాన్నైనా పోయి సెటిల్ అవుదాం. నేను రిక్షా తోలైనా సరే నిన్ను సాగుతానమ్మే. దాని గురించి నువ్వేం బాధపడద్దు. చూడు, పిచ్చి పిచ్చి మాటలు వద్దు. రిక్షా లాగేదేంటి? అసలు రిక్షాలో లేకపోతేను? ఓస్, నీ బాధ అదా? రిక్షా లేదనా? రిక్షా లేకపోతే ఆటో నడుపుతానమ్మే. చూడు, మీరు రిక్షాలో నడపద్దు, ఆటోలో నడపద్దు. అసలు నాకు అవేవి వద్దు. నాకు దండం పెడతాను, వదిలేసాయి. చూడు,
ఎవరు వద్దన్నా సరే వదిలే ప్రసక్తే లేదు. అసలు నువ్వే వద్దన్నా వదిలేదులే. చేసుకుంటే నిన్నే చేసుకుంటా, కాపురం చేస్తా నీతోనే చేస్తా. ఎవడొత్తడ సోత్తా. అట్లా నువ్వు దేవుడి శ్లోకం చెప్తా ఉండు, నేను ప్రదక్షిణలు పూజ చేస్తా. అవంతా నేనేం చెప్పను. ఓ బాయ్. అమ్మి 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 పెట్టే బాక. ఇప్పుడే మొదటి ప్రదక్షిణ పూర్తి చేసిన, ఇంకా 10 చెయ్యాలా. నడపరా నడుపు. ఎన్నాళ్ళు ఈ వ్యవహారం నడుస్తాదో నేను చూస్తా. ఉండమ్మి ప్లీజ్, ఇంకో 10 ప్రదక్షిణలు చేస్తే అయిపోతుంది. అదంతా ఏం లేదు బాయ్, నేను పెట్టేస్తున్నా. అమ్మి 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 అయ్యయ్యో, నేరుగా వచ్చి ప్రదక్షిణలు చేయలేకపోతే కనీసం ఫోన్ అయినా ప్రదక్షిణలు చేద్దామంటే అది కూడా గాని చెల్లలేదేంది అమ్మే. ఏం చేసేది రద్దే దేవుడా. ఏందమ్మే చెల్లి, ఏముంటది దానికి? నిన్ను పిలిపించి మాట్లాడాల్సిన విషయం ఏముందంట దాని కాడా? ఉందన్నా, చాలా పెద్ద విషయమే చెప్పింది. అవునా? ఏంది? ఏమన్నా ఇబ్బందా మనకి? మామూలు కాదు. అసలు అదేం చెప్పిందో తెలుసునా? ఏం చెప్పింది? మన బాలాజీ గాడు ఆ గీత వాళ్ళ కొంది చూసినవా పూర్ణిమ, దాన్ని ప్రేమిస్తా ఉండాడటాడు. ఏంటి? ఆ పిల్లనా? అన్నదమ్ములిద్దరూ ఏంటి మన ఎత్తి బాంబులేస్తా ఉంటారు? అసలు నేను ఊహించనే లేదే. ముందు గోవింద్ గారి వ్యవహారం కూడా తెలీదు. ఆ తర్వాత నువ్వు చెప్తేనే తెలిసింది. ఈ చిన్నోడు వేరే ఎక్కడో పడుంటాడు అనుకుంటే వీడు కూడా అదే పేడలో కాలేసినాడా? ఇప్పుడు ఏమంటుంది అది? ఆ లక్కకి మన బాలాజీకి పెండ్లి జరిపించాలనంట. ఏంది అట్టా నేను అడిగిందా? అవును. దానికి ఎంత ధైర్యం ఉండాలా? ఎన్ని గుండెలు దానికి? నీ దగ్గరగా వచ్చి బాలాజీని ఆ లక్కకిచ్చి పెళ్లి చేయమంటదా? ఏమనుకుంటుంది అది? నిన్ను పిలిపించి అడిగేంత ధైర్యవంతురాలు అయిపోయిందా? దాన్ని ఇట్ట ఇడిచిపెట్టకూడదు. నువ్వుండు ఒక్క నిమిషం. నువ్వేమన్నావు చెల్లాయ్? ఏమంటాను? సరే అన్నాను. ఏంది? సరే అన్నావా? అంటే ఏంది? బాలాజీకే పూర్ణిమకి పెళ్లి జరిపిస్తావా? జరిపిస్తా అని మాటిచ్చా. నీకేమైనా మతిపోయిందంటే? ఏమైందే నీకు? ఎందుకిట పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా ఉండా? అది అడగడమేంది, నువ్వు ఒప్పుకోవడమేంది? మో, అది పిలిచి మనకి చెప్పింది గనక బాలాజీ గాడు ఆ పిల్లని ప్రేమిస్తున్నాడని విషయం తెలిసింది. అదే చెప్పకపోయుంటే మనం ఈడింకెవరో ఎంట పడుతుండాడని ఏదేదో ఊహించేసుకుని వీళ్ళని పట్టించుకోకుండా ఉండేవాళ్ళం. అప్పుడు ఈ ఎవ్వరం ఎక్కడ దాకా పోయుండేదో, ఏం జరిగేదో తెలీదు. ఇప్పుడు మాత్రం ఏమైంది? అదొచ్చి చెప్పింది, కానీ నువ్వేం చేసినావు? దాని గూబ పగలు కొట్టకుండా వాళ్ళ అక్కకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పానంటున్నావు. చెప్పారు. అలా చెప్పకపోతే ఆ గీత గోవిందంగాణ్ణి లేవ తీసుకుని పోయినా తీసుకుపోద్ది. అంత దమ్ములుండాయా దానికి? అది నాతోనే అన్నది. నీ కొడుక్కి నా మీద ఎంత ప్రేమ ఉందో నాకంటే నీకే బాగా తెలుసు. నేను సరేనని చెప్తే చాలు నీ కొడుకు నన్ను తీసుకుపోయి పెండ్లి చేసుకుంటాడు అని. అదన్నది నిజమే గదో. ఈడు మొన్న రాత్రి అదే మాట అంటా ఉంటే నే విన్నా. ఇప్పుడు గనక నేనీ పూర్ణిమ పెండ్లి సమర్థించలేదనుకో, అది పంతానికైనా గోవిందంతో తాళి కట్టించుకుని మరీ నిలబడుద్ది. అప్పుడేం చేస్తాం? అందుకని పెళ్లి కొప్పుకుంటావా నువ్వు? ఊరికే ఒప్పుకుంటుందిలేరా, కానీ ఏదో మెలిక పెట్టుంటుంది. నువ్వు చెప్పు కనుకో, ఏం చెప్పావు? అవునమ్మా, పూర్ణిమకి బాలాజీకి పెండ్లి జరిపించాలనంటే
గోవిందం జీవితంలో అది ఉండకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడికి దగ్గర కాకూడదని, నేను చూసిన సంబంధమే ఆడు చేసుకునేలాగా చెయ్యాలని, ఆ పెండ్లి గీతే దగ్గరుండి జరిపించాలని మాటివ్వమన్నా. నేను అడగంగానే అది మాటిచ్చింది. నేను కూడా గోవిందం పెండ్లయ్యాక పూర్ణిమ బాలాజీల పెండ్లి జరిపిస్తానని మాటిచ్చిన. నువ్వు మాటిస్తే అది నమ్మిందా? నమ్మాలనే దేవుడి మీద ప్రమాణం చేయమంది. చేసిన. దేవుడి మీద ప్రమాణం చేశావంటే, దేవుడి మీద ప్రమాణం చేసి మాట చెప్పావనుకో మనకి పుట్టగతులుండవే. అసలు నిన్నెవరు చేయమన్నారు ఈ పిచ్చి పని? నేను దేవుడి మీద ప్రమాణం చేశానే గాని ఆ మాట మీద నేను నిలబడాలనుకున్నా నిలబడలేని పరిస్థితి తీసుకొస్తా. అసలు నేను వాళ్ళిద్దరి పెళ్లి ఎలా జరిపిస్తాననుకున్నావు? నాకు కావలసింది గోవిందుకి గౌతమితో పెళ్లి కావాలి. దానికి ఇది అడ్డు రాకుండా ఉండడం, దీని మీద గోవిందానికి ద్వేషం పెరగడం. ఈ సందర్భాన్ని కరెక్ట్ గా నేను నాకు అనుకూలంగా మార్చేసుకున్నా. అది మాట ఇచ్చేసింది. అక్క పెండ్లి కోసం తన జీవితాన్ని వదులుకోవాలనుకుంది. గోవిందం పెండ్లవ్వగానే ఆళ్ళక్క పెళ్లి జరుగుతుందని నమ్ముతోంది. ఈలోపు నేను చెయ్యాల్సిందంతా చేసేస్తాగా. అసలు ఆళ్ల పెండ్లి నేనెందుకు చేస్తాను? అమ్మయ్యా, అయితే ఏదో ఆలోచనతోనే చేసామన్నమాట. భయపడి తెచ్చాను నేను. ఒక్క దెబ్బతో వాళ్ళిద్దరి జీవితాల్ని నాశనం చెయ్యాలని మాట తీసుకున్నా. ఆ అక్క చెల్లెళ్ళ జీవితాలు ఏమైతాయో చూస్తా ఉండండి. పదండి. ఏమైంది అది? కళ్ళు కనపడవా? సారీ అండి, చూసుకోలేదు. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అయ్యో, దెబ్బ బాగా తగిలినది. క్షమించండి సార్, అస్సలు చూసుకోలేదు. నేను దేవుడికి దండం పెట్టుకుంటా, మనసులో ఏదో కోరుకుంటా కొబ్బరికాయ కొట్టేసినాను. మీరిటొస్తున్నది గమనించలేదు. పొరపాటు నాది. ఈడ కొబ్బరికాయ కొట్టుండకూడదు. తలకాయ బద్దలు కొట్టింది కాకుండా మళ్ళీ కొబ్బరికాయ కొట్టిన దాని గురించి మాట్లాడుతున్నావా? ఈ దెబ్బకి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? డాక్టర్ దగ్గర పోవాలి. 1000 రూపాయలు. ఏకా ఏంది నువ్వు? అయ్యా పర్లేదు, మీరు వెళ్ళండి. క్షమించండి. పర్వాలేదండి, వెళ్ళండి. ఏకా నువ్వురా. ఏందమ్మా నువ్వు వాని దగ్గర 1000 రూపాయలు వసూలు చేద్దాం అనుకుంటే ఆపేసినావు. ఏకా మరి ఇంత కక్కుర్తి పడమాక. వాడిని మనమే గుద్దినామన్న విషయం బయట పడినాదే అనుకో చస్తాం. పద పద. ఏయ్, చెయ్యి వదిలిపెట్టు. గీత ప్లీజ్ గీత రా. ఏంటి తమాషాగా ఉండదా? ఏం చేస్తున్నావు? చెయ్యి పట్టి లాక్కు రావడం ఏంటి? ఆటలుగా ఉందా? గీత ప్లీజ్, ముందు నువ్వు కోపడకుండా నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా ఇను. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నువ్వేం చెప్తావో నాకు తెలుసు. మళ్ళీ అదే పాట. నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు సరేనంటే పెద్దవాళ్లతో మాట్లాడతాను అంటావు, అంతేగా? గీత ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేనేం చేశాను? నీ మనసులో నేను ఉండాను. నేనంటే నీకు ఇష్టం, అయినా కూడా దాన్ని దాచేస్తున్నావు. కావాలనే నాకు దూరంగా ఉంటున్నావు. కావాలని నీ ప్రేమని ఒప్పుకోవడం లేదు. నీకేమైనా మెంటలా? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వేమైనా పెద్ద హీరో అనుకుంటాండావా? నీ వెంట పడిపోయి నీకోసం మనసిచ్చేసి నీతో కలిసి బ్రతికేయాలని ఫీల్ అవుతా ఉండావా? చూడు, అంత లేదిక్కడ. ఏదో అల్లరి చేస్తున్నా వేరే అబ్బాయి లాంటి వాడివి కాదు కనుక కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాను. ఆ మాత్రం దానికే అడ్వాంటేజ్ తీసేసుకుంటావా నువ్వు? ప్రేమ పెళ్లి అని టార్చర్ పెడతావా? చదువుకోలేదా? సెన్స్ లేదా? ఒక్కసారి నో అని చెప్తే అర్థం కాదా? గీత, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట
కొని తెచ్చుకొని కోపం నటిస్తూ మాట్లాడుతున్న మాట. అది నాకు తెలుస్తా ఉండదు. అసలు నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు? కేవలం మా అమ్మకి నీకు ఉండే గొడవ వల్లే కదా. అసలు అదంత పెద్ద గొడవ మొదటిసారి పరిచయం అయినప్పుడే నీకు ఆమెకి గొడవ అయింది. ఆ తర్వాత ప్రతిసారి ఎక్కడో ఒక చోట మీరు గొడవ పడతానే వచ్చారు. వాటిని సరిచేసే బాధ్యత నాది. కేవలం ఆ ఒక్క రీజన్తో నన్ను దూరం పెట్టడం, నా ప్రేమను ఒప్పుకోకుండా మనసులోనే దాచేసుకొని నీలో నువ్వే బాధపడ్డం కరెక్ట్ కాదు. చూడు, నువ్వు మరీ అతిగా ఆలోచిస్తా ఉండావు. నీ గురించి ఎవరు ఇక్కడ గీత, నువ్వు నాకు కావాలి. గీత, నాకు కావాలి. కన్నుల్లో నా నువ్వే, ఎదగాయంలో నా నువ్వే, ఎటు చూస్తూ ఉన్నా నువ్వే ప్రియతమా. నా ప్రాణంలో నా నువ్వే, నా మౌనంలో నా నువ్వే, ఎటు అడుగేస్తున్నా నువ్వే ప్రియతమా. ప్రేమా ఓ ప్రేమా అయిపోతున్నా దూరం, ప్రేమా ఓ ప్రేమా నాదేనంటావా నేరం. ప్రేమా ఓ ప్రేమా నేను కలవడం శాపమా. నన్ను నవ్వించింది నువ్వే, నన్ను కవ్వించింది నువ్వే, నన్ను ఏడ్పిస్తుంది నువ్వే ప్రియతమా. నా శ్వాసల్లో నా నువ్వే, అడి ఆశల్లోనూ నువ్వే, నన్ను చంపేస్తుంది నువ్వే ప్రియతమా. ప్రేమా ఓ ప్రేమా అయిపోతున్నా దూరం, ప్రేమా ఓ ప్రేమా నాదేనంటావా నేరం. ప్రేమా ఓ ప్రేమా నేను కలవడం శాపమా. నన్ను కదిలించింది నువ్వే, నన్ను కరిగించింది నువ్వే, నా లోకం మొత్తం నువ్వే తెలుసునా. ప్రేమ ఓ ప్రేమ నువ్వు లేని నేనే శూన్యం. ప్రేమ ఓ ప్రేమ నీ కోసం వెతికే ప్రాణం. ప్రేమ ఓ ప్రేమ నేను మరువడం సాధ్యం. తమాషాగా ఉందా? ఇంతవరకు మాటలతో ఉండేవాడివి, ఇప్పుడు నన్ను ముట్టుకునేంత వరకు వచ్చావా?
ఏమనుకుంటా ఉంటావు నువ్వు? ఈ కోపం కూడా కొని తెచ్చుకుందే కదా, అది నా మనసుకు తెలుస్తున్నది. నిజంగా నువ్వు నన్ను ద్వేషిస్తే గనక ఒక్క క్షణం కూడా నీ ముందు నేను నిలబడేవాడిని కాదు. అసలు నీకు అంత పంతం ఎందుకు? నాకొక్క మాట చెప్పు. దైవ సన్నిధానంలో ఉండవు కదా, నువ్వు నన్ను ప్రేమించడం లేదు, నీ మనసులో నేను లేను అని ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. అంతేనా? చెప్తాను. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా మనసులో నువ్వు లేవు.